అండ్ వీటిలో మనం బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఇన్ ఇండియా అన్నదానికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్కువ ప్రియారిటీ ఏంటి రాసి పెట్టుకోండి, దీనిపైన ఒక 2 క్వశ్చన్స్ రావచ్చు. You can expect 2 questions from biodiversity hotspots, their relation, their biodiversity in India. భారతదేశంలో వీటిపైన క్వశ్చన్ రావచ్చు. సో ఇండియా గురించి చెప్పాలి అంటే మన భారతదేశ భౌగోళిక ప్రాంతం కేవలం 3%, కేవలం 2.4% ఆఫ్ జియోగ్రాఫికల్ ఏరియా అయినప్పటికీ కూడా భారతదేశం యొక్క భౌగోళిక విస్తీర్ణం 2.4%. ప్రపంచ భౌగోళిక విస్తీర్ణంతో పోలిస్తే ప్రపంచ భౌగోళిక విస్తీర్ణంలో భారతదేశ భౌగోళిక విస్తీర్ణం 2.4% మాత్రమే. India accounts for just 2.4% of global geographical area, but still India is having about 91,000 species of animals, 91,000 species of animals, 91,000 and 45,000 వివిధ జాతులకు సంబంధించినటువంటి వృక్షాలు భారతదేశంలో ఉన్నాయి. ఇండియా ఈజ్ నాట్ ఓన్లీ జస్ట్ ఎ డైవర్స్ కంట్రీ, ఇట్ ఈస్ ఎ మెగా బయోడైవర్స్ కంట్రీ. ఇక్కడ ఉన్న జీవ వైవిధ్యం కేవలం ఒక జీవ వైవిధ్యమే కాదు, అత్యద్భుతమైన విశేషమైనటువంటి జీవ వైవిధ్యం భారతదేశంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అందుకనే భారతదేశంలో ఉన్నటువంటి ఈ జీవ వైవిధ్యాన్ని రక్షించడం కోసం లేదా భారతదేశంలో ఉన్నటువంటి ఈ జీవ వైవిధ్యాన్ని 4 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్గా గుర్తించడం జరిగింది. కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ 4 biodiversity hotspots in India. And India is one of the mega biodiverse countries. Mega biodiverse countries అంటే కూడా ఏంటో మనం చూద్దాం. సో ఇప్పుడు మీరు కేవలం 36 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉన్నాయి కదా, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ 36 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్లో భారతదేశంలో ఎన్ని బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉన్నాయి? వెరీ ఇంపార్టెంట్, 4 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్. ఇండియా కంప్రైజెస్ ఆఫ్ 4 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్. భారతదేశంలో 4 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉన్నాయి. ఒకటి, ఐ విల్ డ్రా దట్ ఫిగర్. సో మీకు నీట్గా ఆ లేబుల్ ఫిగర్ వేస్తాను, మీరు కూడా బుక్లో డ్రా చేసుకునే ప్రయత్నం చేయండి. ఇఫ్ వీ సీ ది ఇండియన్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్, వీఆర్ హ్యావింగ్ 4 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్. మనకు 4 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉన్నాయి. ఇందులో మొదటిది హిమాలయన్ బయోడైవర్సిటీ హాట్స్పాట్. హిమాలయన్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అంటే కారకోరం పర్వత శ్రేణులు, లదాఖ్ మౌంటైన్ రీజియన్స్, కారకోరం, లదాఖ్, జస్కర్, కైలాష్ అండ్ బృహత్ హిమాలయ పర్వత శ్రేణులు, గ్రేట్ హిమాలయన్ మౌంటైన్స్ అండ్ మధ్య హిమాలయ పర్వత శ్రేణులు, పీర్ పంజల్, ధౌలాధార్, నాగ్ తిబ్బా, ముస్సౌరి, మహాభారత్ రేంజెస్ అండ్ శివాలిక్ పర్వత శ్రేణులు. అండ్ ఇక్కడ నుండి ఇవి మిర్మి, మిష్మి, అబోర్, డఫ్లా, పట్కాయిబం, నాగా హిల్స్, మణిపూర్ హిల్స్, మీజో హిల్స్, అరకామ్ యోమా అని పిలువబడతాయి. సో ఈ పదాలన్నీ మీకు ఇక్కడ అక్కర్లేదు. సో వాట్ ఆర్ ది సబ్ సెక్టార్స్ ఆఫ్ ది మౌంటైన్, డిఫరెంట్ రేంజెస్ ఆఫ్ ది మౌంటైన్స్ అనేది మీకు ఇక్కడ అక్కర్లేదు. యూ సింప్లీ రిమెంబర్ దీస్ ఆర్ ది హిమాలయన్ మౌంటైన్ రీజియన్స్, హిమాలయ పర్వత శ్రేణులు. ఈ హిమాలయ పర్వత శ్రేణులు, దీస్ హిమాలయన్ మౌంటైన్స్, దీస్ ఆర్ హిమాలయన్ మౌంటైన్స్ బయోడైవర్సిటీ హాట్స్పాట్. హిమాలయన్ మౌంటైన్ బయోడైవర్సిటీ హాట్స్పాట్. అక్కడక్కడ మీకు ఒక కన్ఫ్యూజన్ అన్నది బయట టెక్స్ట్ బుక్స్లో ఇస్తూ ఉంటారు. ఈస్టర్న్ హిమాలయాస్ అని ఇస్తారు. ఈస్టర్న్ హిమాలయాస్ బయోడైవర్సిటీ హాట్స్పాట్గా గుర్తించబడింది, వెస్టర్న్ హిమాలయాస్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్గా గుర్తించబడలేదు. ఇదంతా పక్కన పెట్టండి, అదంతా కన్ఫ్యూజన్, తప్పు కూడా. మొత్తం హిమాలయ పర్వత శ్రేణులన్నీ కూడా బయోడైవర్సిటీ హాట్స్పాట్స్గా గుర్తించారు. ఆల్ దిస్ హిమాలయన్ రీజియన్స్ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ యాజ్ బయోడైవర్సిటీ హాట్స్పాట్. ఇది చైనాలో ఉంటుంది, కొంతవరకు నేపాల్లోకి ఎక్స్టెండ్ అయింది, కొంతవరకు మియన్మార్లోకి ఎక్స్టెండ్ అయింది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ హిమాలయన్ బయోడైవర్సిటీ హాట్స్పాట్. దిస్ హిమాలయన్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అన్నవి ఏ రీజియన్లో? ఇట్ ఇంక్లూడ్స్ ఇండియన్ హిమాలయన్ రీజియన్, జమ్మూ అండ్ కాశ్మీర్ ఇందులోకి వస్తుంది, హిమాచల్ ప్రదేశ్ వస్తుంది, ఉత్తరాఖండ్ వస్తుంది, అండ్ నార్దర్న్ పార్ట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ వస్తుంది, ముఖ్యంగా డార్జిలింగ్, అదేవిధంగా సిక్కిం, నార్దర్న్ పార్ట్ ఆఫ్ అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, అండ్ ఈవెన్ దట్ ఫాలింగ్ ఇన్ పాకిస్తాన్, టిబెట్, నేపాల్, భూటాన్, చైనా అండ్ మియన్మార్ కూడా. మియన్మార్, ఈ దేశాల్లో ఉన్నటువంటి ఇవి కూడా ఈ బయోడైవర్సిటీ హాట్స్పాట్లోకి వస్తాయి. దిస్ ఎంటైర్ రీజియన్ ఈజ్ ది ఫస్ట్ బయోడైవర్సిటీ హాట్స్పాట్ ఆఫ్ ఇండియా. సెకండ్ బయోడైవర్సిటీ హాట్స్పాట్, భారతదేశంలో ఉన్నటువంటి రెండవ బయోడైవర్సిటీ హాట్స్పాట్, ఇది ఇండో బర్మా బయోడైవర్సిటీ హాట్స్పాట్. ఇండో బర్మా బయోడైవర్సిటీ హాట్స్పాట్లో ఏవి దీనిలోకి వస్తాయి అంటే, ఇది మియన్మార్, థాయిలాండ్, ముఖ్యంగా మీరు ఇక్కడ మరి బార్డర్ కంట్రీస్ కనుక చూస్తే ఈజీగా మీకు గుర్తుంటుంది అని అనుకుంటున్నాను. పాకిస్తాన్,
this is Pakistan, this is Afghanistan, and this is China, this is Nepal, this is Bhutan, this is Myanmar, So ఇవన్నీ కూడా ఫస్ట్ బయోడైవర్సిటీ హాట్స్పాట్ హిమాలయన్ బయోడైవర్సిటీ హాట్స్పాట్. సెకండ్ వన్ ఈ దేశాలన్నీ మన చుట్టూ ఉన్నాయి. సెకండ్ వన్ మియన్మార్, థాయిలాండ్, వియట్నాం, లావోస్, కాంబోడియా, సదర్న్ చైనా ఇవన్నీ కూడా. అండ్ భారతదేశం విషయానికి వస్తే ఎంటైర్ నార్త్ ఈస్టర్న్ ఇండియా, భారతదేశంలో మొత్తం ఈ ఈశాన్య భారతదేశం అంతా కూడా ఈ బయోడైవర్సిటీ హాట్స్పాట్లోకి వస్తుంది. దీన్ని ఏమని పిలుస్తామంటే దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇండో మియన్మార్ బయోడైవర్సిటీ హాట్స్పాట్. దీన్ని మనం ఇండో మయన్మార్ బయోడైవర్సిటీ హాట్స్పాట్ అని కూడా పిలుస్తూ ఉంటాం. దిస్ పర్టికులర్ రీజియన్, this entire region is called as హిమాలయన్ ఇండో-మియన్మార్ బయోడైవర్సిటీ హాట్స్పాట్. భారతదేశంలో మొత్తం ఈశాన్య భారతదేశం అంతా కూడా ఈ పరిధిలోకి వస్తుంది. దిస్ రీజన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇండో-బర్మా బయోడైవర్సిటీ ఆర్ ఇండో-మియన్మార్ బయోడైవర్సిటీ హాట్స్పాట్. ఇది సెకండ్ బయోడైవర్సిటీ హాట్స్పాట్. దిస్ వాజ్ ఇన్ సెకండ్ బయోడైవర్సిటీ హాట్స్పాట్. దీనిలో ఏ జంతువులు ఉంటాయి, వాట్ ఆర్ ది మోస్ట్ కామన్ ప్రామినెంట్ స్పీషీస్ విచ్ వీ కెన్ సీ ఇన్ దిస్ బయోడైవర్సిటీ హాట్స్పాట్ అన్నది బయోడైవర్సిటీ కన్జర్వేషన్, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అన్న టాపిక్ డిస్కస్ చేస్తాం కదా, అప్పుడు చెప్తాను. ఇక్కడ కీబుల్ లామ్జావో నేషనల్ పార్క్, లోక్తక్ లేక్ ఇక్కడ చాలా ప్రామినెంట్, కజిరంగా నేషనల్ పార్క్, అదేవిధంగా మనాస్ నేషనల్ పార్క్ అండ్ నందఫా ఫ్లయింగ్ స్క్విరల్, ఇవన్నీ కూడా నేను మీకు బొమ్మలు వేసి కూడా చూపిస్తాను. ఎందుకంటే ఖచ్చితంగా చేతిలో మార్క్స్ ఉన్న ఏరియా ఇది, మనం దీన్ని ఇంత ఈజీగా తీసుకోకూడదు. 75 మార్క్స్కి ఒక 15 మార్క్స్ దీనిలో నుంచి వచ్చినాయంటే ఆ 15లో కనీసం 13 తగలాలి. సో కాబట్టి నేను కొంచెం డీటెయిల్డ్గా దాని యానిమేషన్స్, ఇమేజెస్ మన ఎడిటర్స్కి చెప్పి కొత్తగా దానిపైన యానిమేషన్స్ కూడా తయారు చేపిస్తూ ఉన్నాను. అవన్నీ కూడా నేను మీకు డిస్ప్లే చేసి చూపిస్తాను. దిస్ ఈజ్ వాట్ ది ఇండో-మియన్మార్ బయోడైవర్సిటీ హాట్స్పాట్. అండ్ నౌ తర్వాత మూడవ బయోడైవర్సిటీ హాట్స్పాట్, థర్డ్ బయోడైవర్సిటీ హాట్స్పాట్, ఇది మనకు సుందాల్యాండ్ బయోడైవర్సిటీ హాట్స్పాట్ అని పిలుస్తాం. ఇది ఇండోనేషియా, మలేషియా, సింగపూరు, బ్రూనీ, ఫిలిప్పైన్స్ అండ్ నికోబార్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఇందులో భాగంగా ఉంటాయి. సో నికోబార్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అంటే యూ నీడ్ టు రిమెంబర్ దిస్, వీఆర్ హ్యావింగ్ 2 గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. రెండు ఇక్కడ మనకున్నటువంటి అండమాన్ అండ్ నికోబార్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అన్నవి రెండుగా డివైడ్ చేస్తాం. అండమాన్ అండ్ నికోబార్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 regions. The islands which are located, this is called as 10 degrees channel. దీన్ని 10 degrees channel అని పిలుస్తాం. దిస్ ఈజ్ 10 degrees channel. ఈ 10 degrees channelకి ఉత్తరాన ఉన్న ఈ రీజియన్ని అండమాన్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అని పిలుస్తాం, అండమాన్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. అండ్ దక్షిణాన ఉన్న ఈ రీజియన్ని నికోబార్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అని పిలుస్తాం, నికోబార్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. ఈ నికోబార్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అన్నవి బయోడైవర్సిటీ హాట్స్పాట్గా గుర్తించబడి ఉంది. ఇదేమి సపరేట్ బయోడైవర్సిటీ హాట్స్పాట్ కాదు, ఇది సుందాల్యాండ్ బయోడైవర్సిటీ హాట్స్పాట్. దిస్ ఈజ్ వాట్ సుందాల్యాండ్ బయోడైవర్సిటీ హాట్స్పాట్. ఇది మూడవ బయోడైవర్సిటీ హాట్స్పాట్ అని చెప్పచ్చు, సుందాల్యాండ్ బయోడైవర్సిటీ హాట్స్పాట్. అండ్ నాలుగవ బయోడైవర్సిటీ హాట్స్పాట్, ఫోర్త్ బయోడైవర్సిటీ హాట్స్పాట్ ఈజ్ వెస్టర్న్ ఘాట్స్ and Sri Lanka biodiversity hotspot. Western Ghats and Sri Lanka includes the entire Western Ghats, మొత్తం మీద పశ్చిమ కనుమలు, తమిళనాడు, కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ అండ్ శ్రీలంక, ఇవన్నీ కలిపి మనకు నాలుగవ బయోడైవర్సిటీ హాట్స్పాట్గా వెస్టర్న్ ఘాట్స్ అండ్ శ్రీలంకన్ బయోడైవర్సిటీ హాట్స్పాట్గా గుర్తించారు. సో దిస్ ఎంటైర్ వెస్టర్న్ ఘాట్స్ మనకు గుజరాత్ నుండి తపతీ వ్యాలీ నుండి కన్యాకుమారి వరకు అవిచ్ఛిన్నంగా కంటిన్యూ అవుతున్నటువంటి ఈ మౌంటైన్ రేంజెస్ని, దీస్ మౌంటైన్ రేంజెస్ ఆర్ కాల్డ్ యాజ్ వెస్టర్న్ ఘాట్స్. దీస్ వెస్టర్న్ ఘాట్స్ అండ్ శ్రీలంక టుగెదర్ కాల్డ్ యాజ్, దిస్ ఈజ్ ఫోర్త్ బయోడైవర్సిటీ హాట్స్పాట్. దిస్ ఈజ్ వెస్టర్న్ ఘాట్ అండ్ శ్రీలంక బయోడైవర్సిటీ హాట్స్పాట్. వెస్టర్న్ ఘాట్ అండ్ శ్రీలంక బయోడైవర్సిటీ హాట్స్పాట్. ఈ ఇమేజ్ మీ మైండ్లోకి వచ్చేసేయాలి. భారతదేశంలో ఉన్నటువంటి హాట్స్పాట్స్ అన్నప్పుడు ఈ ఇమేజ్ మీరు మైండ్లో పెట్టుకొని ఉంటే దీనిలో మీ మైండ్ని ఇంకా లోతుగా తీసుకెళ్ళి ఎక్కడెక్కడ ఏ బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ నేషనల్ పార్క్స్ ఉన్నాయి, ఏ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయని నేను ఇంకా మిమ్మల్ని ఆ డీప్ రూట్కి తీసుకెళ్ళి మైక్రోస్కోపిక్గా గుర్తుపెట్టుకోవడానికి కొన్ని మైండ్ మ్యాప్స్ని కూడా మీకు క్రియేట్ చేసి చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో దీస్ ఆర్ ది 4 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్.
ఈ 4 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ విషయానికి వస్తే, వీటి డీటెయిల్స్ విషయానికి వస్తే, ఈ బయోడైవర్సిటీ హాట్స్పాట్ ఒరిజినల్గా హిమాలయన్ బయోడైవర్సిటీ హాట్స్పాట్ యొక్క ఒరిజినల్ భౌగోళిక విస్తీర్ణం 7,41,706. సో 7,41,706 చదరపు కిలోమీటర్లు. ఇందులో ఈ హిమాలయన్ బయోడైవర్సిటీ హాట్స్పాట్లో ఎంత భౌగోళిక విస్తీర్ణం అన్నది ఇప్పుడు ఉంది, అంటే ఎంత క్షీణించిపోయింది, ఎంత మిగిలిపోయి ఉందంటే ఇప్పటికి 1,85,427 చదరపు కిలోమీటర్లు మాత్రమే ఇక ఆరోగ్యంగా ఉంది. మిగతాదంతా కూడా అంతరించిపోయింది. దట్ వాజ్ ఆల్రెడీ డిగ్రేడెడ్. అండ్ ఇందులో ఉన్నటువంటి ఎండమిక్ ప్లాంట్ స్పీషీస్ నిన్న మనం చూసాం కదా, 1,500 వృక్షాలు ఉండాలి అని చెప్పాం కదా. ఇందులో ఉన్నవి ఎన్ని అంటే 3,160 వృక్షాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఎండమిక్ థ్రెటన్డ్ బర్డ్స్, ఇక్కడ మాత్రమే కనిపించే పక్షి జాతులు ఎన్ని ఉన్నాయంటే 8 రకాలైనటువంటి పక్షి జాతులు ఇక్కడ మాత్రమే కనిపించే పక్షి జాతులు మనకున్నాయి. ఓన్లీ ఎండమిక్ బర్డ్ స్పీషీస్. ఎండమిక్ థ్రెటన్డ్ యానిమల్స్, ఇక్కడ మాత్రమే కనిపించే అరుదైనటువంటి క్షీరద జాతులు ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయి. ఓన్లీ 4 స్పీషీస్ ఆఫ్ థ్రెటన్డ్ మామల్స్ ఇక్కడ ఉన్నాయి. ఎండమిక్ థ్రెటన్డ్ యాంఫీబియన్స్, అదేవిధంగా ఇక్కడ మాత్రమే హిమాలయన్ బయోడైవర్సిటీ హాట్స్పాట్లో మాత్రమే కనిపించే థ్రెటన్డ్ యాంఫీబియన్స్ ఉభయచర జీవులు ఎన్ని ఉన్నాయంటే 4 మాత్రమే మిగిలిపోయి ఉన్నాయి. ఎక్స్టింక్ట్ స్పీషీస్, ఇక్కడ ఎక్స్టింక్ట్ స్పీషీస్ ఎన్ని ఉన్నాయంటే, ఎన్ని జాతులు ఇక్కడ అంతరించిపోయాయంటే ఒక జాతి ఆల్రెడీ అంతరించిపోయింది. ఏంటా ఒక జాతి అంతరించిపోయినటువంటి ఒక జాతి అంటే హిమాలయన్ క్వెయిల్ అని పిలువబడే ఈ యొక్క పక్షి అంతరించిపోయింది. సో ఇది ఇప్పుడు కాదు, 18th 19th సెంచరీ ఆ టైంలోనే అంతరించిపోయింది. చిన్న కంజు పిట్ట సైజులో ఉండే ఆ బర్డ్ అంతరించిపోయింది. నాట్ ఈవెన్ మీరు గూగుల్లో హిమాలయన్ క్వెయిల్ అని కొట్టినా దాని ఇమేజ్ దొరకదు, పిక్చర్స్ దొరుకుతాయి, డ్రా చేసిన పిక్చర్స్ దొరుకుతాయి. ఎందుకంటే ఫొటోస్ తీసుకోవడానికి కూడా ఆ స్పీషీస్ లేదు. హ్యూమన్ పాపులేషన్ అండ్ ఇది హిమాలయాస్కి సంబంధించినటువంటి బయోడైవర్సిటీ స్పాట్స్కి సంబంధించినటువంటి అంశం. రెండవది ఇండో మియన్మార్ బయోడైవర్సిటీ హాట్స్పాట్. ఇది 2,37,57 చదరపు కిలోమీటర్ల మేర ఈ యొక్క బయోడైవర్సిటీ హాట్స్పాట్ అన్నది విస్తరించి ఉంది. దీనిలో ఇప్పటికి మిగిలిపోయినది 1,18,000. అంటే ఎంత డిగ్రేడ్ అయిపోయిందో మీరు ఇక్కడ గమనించవచ్చు. 23,73,057 స్క్వేర్ కిలోమీటర్స్లో ఉన్నటువంటి ఈ బయోడైవర్సిటీ హాట్స్పాట్లో రిమైనింగ్ రీజియన్ ఈజ్ 1,18,000 ఓన్లీ. అండ్ ఇక్కడ 7,000 వివిధ వృక్ష జాతులు ఇక్కడ ఉన్నాయి. 18 వివిధ రకాలైనటువంటి అరుదైన అంతరించిపోయే దశలో ఉన్నటువంటి క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీషీస్ పరిస్థితుల్లో ఉన్నటువంటి ఎండమిక్ క్షీరద జాతులు ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా 35 ఎండమిక్ థ్రెటన్డ్ యాంఫీబియన్స్ ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా ఎక్స్టింక్ట్ స్పీషీస్ ఒక జాతి ఇక్కడ అంతరించిపోయినటువంటి ఈ జాతి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంతరించిపోయిన జాతి ఏది ఇక్కడ అంటే టూ హార్న్డ్ రైనోసిరస్. దీన్నే సుమాత్రాన్ రైనో అని కూడా అంటూ ఉంటారు. సుమాత్రాన్ రైనో 2 కొమ్ముల ఖడ్గమృగం ఒకటి అంతరించిపోయింది. అదేవిధంగా వెస్టర్న్ ఘాట్స్ అండ్ శ్రీలంకన్ బయోడైవర్సిటీ హాట్స్పాట్ 1,89,611 చదరపు కిలోమీటర్ల మేర ఈ బయోడైవర్సిటీ హాట్స్పాట్ ఉంది. ఇందులో 43,611 చదరపు కిలోమీటర్లు మాత్రమే ఇక పెండింగ్లో ఉంది. 3,049 స్పీషీస్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ థ్రెటెండ్ బర్డ్ స్పీషీస్ 10 ఉన్నాయి. అండ్ థ్రెటెండ్ మమ్మల్ స్పీషీస్ 14 ఉన్నాయి. అండ్ ఎండమిక్ యాంఫీబియన్ స్పీషీస్ 87 ఉన్నాయి. ఎక్స్టింక్టెడ్ స్పీషీస్ 20 ఉన్నాయి. ఇండియాకి సంబంధించినవి కావు, ఇవి శ్రీలంక ఇతర రీజియన్స్కి సంబంధించినటువంటివి. అదేవిధంగా సుందాల్యాండ్, ఇది కూడా చాలా పెద్దది, 15 లక్షల చదరపు కిలోమీటర్లు అండ్ 10 లక్షల చదరపు కిలోమీటర్లు పెండింగ్లో ఉన్నాయి. అంటే ఆరోగ్యంగా ఉంది. 15,000 స్పీషీస్ ఆఫ్ ప్లాంట్స్ ఇక్కడ ఉన్నాయి. 43 రకాలైనటువంటి అంతరించిపోయే జాతులకు సంబంధించినటువంటి పక్షి జాతులు ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా 60 రకాలకు సంబంధించినటువంటి క్షీరద జాతులు, 59 రకాల సంబంధించినటువంటి యాంఫీబియన్ స్పీషీస్ అండ్ 4 స్పీషీస్ ఆల్రెడీ ఎక్స్టింక్ట్ అయిపోయి ఉన్నాయి. సో దీస్ ఆర్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ బయోడైవర్సిటీ హాట్స్పాట్. ఎందుకు మరి